హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. గాజాపై ట్రంప్ 21 సూత్రాల ప్రణాళిక, స్వాగతించిన ప్రధాని మోడీ, ప్రజలకు మేలు కలిగేలా గాజాను పునరభివృద్ధికి ప్రతిపాదనలు. ఇప్పటికే ఈ ప్రతిపాదనను అంగీకరించిన ఇజ్రాయెల్, హమాస్ అంగీకరిస్తే వెంటనే యుద్ధం ముగుస్తుందన్న ట్రంప్, నేటికి ఎలాంటి స్పందన వ్యక్తం చేయని హమాస్. అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. సంక్షేమం, అభివృద్ధిలో దూసుకెళ్తున్న ప్రభుత్వం, అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా రేవంత్ సర్కార్ అడుగులు. మైనార్టీలకు అభివృద్ధి ఫలాలు అందిస్తాం, మహిళలకు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పం. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయకట్టు, ఆయువు కట్, ఆల్మట్టి ఎత్తు పెంపుతో ఎడారిగా మారనున్న శ్రీశైలం సాగర్ ఆయకట్టు. ఆల్మట్టి డ్యాములో 524.26 మీటర్లు ఎత్తు వరకు నీటిని నిల్వ చేసే పనులను వేగరం చేసిన కర్ణాటక. పునరావాసం, భూసేకరణకు రూ70,000 కోట్ల మంజూరు. 129.72 నుంచి 279.72 టీఎంసీలకు పెరగనున్న డ్యామ్ నిల్వ సామర్థ్యం. అదనంగా 5,30,475 హెక్టార్లకు నీటిని అంచనాల కాలువల వ్యవస్థను పూర్తి చేసిన కర్ణాటక. డ్యాంలోకి వచ్చిన నీటిని వచ్చినట్టుగా తరలించేందుకు ఏర్పాట్లు. ఫలితంగా వర్షాభావ సంవత్సరాల్లో శ్రీశైలానికి చుక్క నీరు వచ్చే అవకాశం లేదంటున్న నిపుణులు. శ్రీశైలం, నాగార్జున సాగర్లపై ఆధారపడ్డ ప్రాజెక్టులో ఆయకట్లు ఎడారే. రాష్ట్రంలో తాగునీటికి ఇక్కట్లే. ఆల్మట్టిలో నీటి నిల్వ ఎత్తు పెంపుకు అంశము సుప్రీం ముంగిట. రైతు బతుకుకు కేసీఆర్ భరోసా. బీఆర్ఎస్ పాలనలో తగ్గిన ఆత్మహత్యలు. తెలంగాణలో 96% కనుమరుగైన బలవత్మరణాలు. 2015లో 1290 నుంచి 2023లో 48 తగ్గిన సంఖ్య. కేంద్రం విడుదల చేసిన ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పరిస్థితి తారుమారు. 2 ఏళ్లలోనే 700 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్య. మాడ్గులకు సాగునీరు. కేసీఆర్ కృషితోనే తీరిన రైతుల గోస. బీఆర్ఎస్ హయాంలో 122 కోట్లు మంజూరు. 60 కిలోమీటర్ల మేర సాగునీటి కాలువల నిర్మాణం. 3 రోజుల క్రితం కల్వకుర్తి ఎత్తిపోతల నీటి విడుదల. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతులు కృతజ్ఞతలు. పల్లెల్లో కదలిక. స్థానిక ఎన్నికల షెడ్యూల్తో సందడి. ప్రజాపాలనపై కొత్త ఆశలు. కేంద్రం నుంచి నిధులు రాక రాష్ట్రం ఇవ్వలేక అవస్థలు. పేరుకుపోయిన పెండింగ్ పనులు. ముఖం చాటేసిన అధికార గణం. ఇక ఆ దురవస్థ ఉండదన్న ఆనందం. లక్షలాది స్థానిక ప్రజాప్రతినిధులకు కొత్త ఊపిరి. పోలింగ్ రోజుల కోసం ఎదురుచూపులు. గెలుపు గుర్రాలను దించండి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి బలమైన అభ్యర్థులు కావాలి. ఒక్కో స్థానానికి 3 ఎంపిక చేయండి. వారిలో బలమైన నాయకుడిని గుర్తించండి. అక్టోబర్ 5 నాటికి ఆ ప్రక్రియ పూర్తి చేయాలి. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ఏఐసీసీ ఇన్ఛార్జ్, పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో జూమ్ మీటింగ్. పొరపాట్లు సరిదిద్దండి. రిజర్వేషన్లో గందరగోళంపై తాజాగా వెలుగు చూస్తున్న సంఘటనలు పునః సమీక్ష చేయాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశం.